చంపేస్తా అన్నావు, జైలుకి పంపిస్తా అన్నావు, నా మనిషిని తీసేసుకున్నావు, 10 సంవత్సరాలు ఉన్న బంధాన్ని తీసేసుకున్నావు మాల్వి మల్హోత్రా నువ్వు. మరి అదే మనిషి వాయిస్ ఒకసారి వినండి. అది కుక్క పిల్లలే కావచ్చు, బట్ ప్రేమ పంచుకున్న ప్రేమే. మరి ఇవన్నీ మనిషికి గుర్తు రావట్లేదో ఏంటో నిజంగా కూడా అర్థం కావట్లేదు. మరి నా బర్త్డే పోయిన సంవత్సరం కేక్ అవన్నీ కూడా తీసుకొచ్చాడు లాస్ట్ ఇయర్దే. ఈ సంవత్సరం బర్త్డేకి మనిషి లేడు, అతని బర్త్డేకి కూడా లేదు. అతని బర్త్డే మా పెళ్లి రోజు ఒకటే రోజు, May 11th. అదే కావాలని అతను ఇష్టంగానే చేసుకున్న డే అది. మరి ఈ సంవత్సరం తీసుకొని మనిషిని దగ్గర పెట్టుకుంది. సమాధానం చెప్పలేక అంకుల్ తలుపు ఓనర్తో కీస్ తెప్పిస్తాను అంటూ చెప్తున్నాను. తలుపు తీయండి, మాట్లాడడానికి వచ్చాను, పిల్లలు చూడాలి. కూర్చుంటా, తెల్లారైనా కూర్చుంటా మీరు తీయకపోతే. తీయండి అంటే తలుపు తీయండి, వినిపిస్తుంది సౌండ్ తీయండి. ఓకే బాయ్ అండి, బాయ్. చూడడానికి 10 సంవత్సరాలు పోలీసులు తీసుకొచ్చారు ఇంటికి. అలాగే ఇంట్లో కాదు సాని కొద్దిగా నేర్పించాలి, నేర్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్క్రీన్ బుక్ కూడా చెప్తున్నా. నువ్వు నన్ను చంపేస్తా అన్నావు, జైలుకి పంపిస్తా అన్నావు, నా మనిషిని తీసేసుకున్నావు, 10 సంవత్సరాలు ఉన్న బంధాన్ని తీసేసుకున్నావు మాల్వి మల్హోత్రా నువ్వు. మరి అదే మనిషి వాయిస్ ఒకసారి వినండి. అది కుక్క పిల్లలే కావచ్చు, బట్ ప్రేమ పంచుకున్న ప్రేమే. మరి ఇవన్నీ మనిషికి గుర్తు రావట్లేదో ఏంటో నిజంగా కూడా అర్థం కావట్లేదు. మరి నా బర్త్డే పోయిన సంవత్సరం కేక్ అవన్నీ కూడా తీసుకొచ్చాడు లాస్ట్ ఇయర్దే. ఈ సంవత్సరం బర్త్డేకి మనిషి లేడు, అతని బర్త్డేకి కూడా లేదు. అతని బర్త్డే మా పెళ్లి రోజు ఒకటే రోజు, May 11th. అదే కావాలని అతను ఇష్టంగానే చేసుకున్న డే అది. మరి ఈ సంవత్సరం తీసుకొని మనిషిని దగ్గర పెట్టుకుంది. సమాధానం చెప్పలేక అంకుల్ తలుపు ఓనర్తో కీస్ తెప్పిస్తాను అంటూ చెప్తున్నాను. తలుపు తీయండి, మాట్లాడడానికి వచ్చాను, పిల్లలు చూడాలి. కూర్చుంటా, తెల్లారైనా కూర్చుంటా మీరు తీయకపోతే. తీయండి అంటే తలుపు తీయండి, వినిపిస్తుంది సౌండ్ తీయండి.
బాయ్ బాయ్. చూడడానికి 10 సంవత్సరాలు పోలీసులు తీసుకొచ్చారు ఇంటికి. అలాగే పిల్లలు మాట్లాడండి, ఇంట్లోకి రావట్లేదు. సాని కొద్దిగా నేర్పించాలి, నేర్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్క్రీన్ బుక్ కూడా ప్రతి మాట ప్రూవ్ చేస్తాను తెలుసు నేను మొదటిదాన్ని చెప్తున్నాను.